ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మేషరాశి వారికి మే 29-30 తేదీలలో ఒక స్త్రీ ఆశీర్వాదం వలన మీ కష్టాల నుండి మీరు బయటపడబోతున్నారు. మీ కష్టాల సుడిగుండం అనేది తొలగిపోబోతుంది. మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. అలాగే ఈ రాశి వారి జీవితం ఏ విధంగా సాగిపోతూ ఉంది, వీళ్ల జీవితంలో ఎటువంటి అనుకూల అదేవిధంగా ప్రతికూల పరిస్థితులనేవి ఉంటున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మే 29-30 తేదీలలో ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం ఈ రాశి వారిని కష్టాల సుడిగుండంలో నుండి బయటపడేసి లైఫ్ సెటిల్ చేస్తుంది. ఆ స్త్రీ ఎవరో, ఈ సమయంలో మీరు ఎలాంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారో అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశి వారు సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి జ్ఞాపక శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. కార్యదక్షత కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన వీరు చేస్తారు. ఈ రాశి వారికి అతీంద్రియ విద్య పైన అనేది ఆసక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరైతే అందరికీ సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది. మీరు అలవాట్లు మార్చుకుని క్రమశిక్షణతో కొత్త విజయాల కోసం కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులైతే వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఏదో ఒక ఆటంకం అనేది వీరికి కలుగుతుంది. తద్వారా వీరు నిర్ణయించుకున్న పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. ఈ రాశి వారికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరికి ఉంటుంది. ఇది వీరికి ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. వీరికి సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ఈ రాశి వారు బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు వీరికైతే కలుగుతాయి. ముఖ్యంగా మీరు చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి బాగా మేలు చేస్తాయి. ఇక ఈ రాశి వాళ్లకు వ్యాపారాలు విజయవంతమయ్యి లాభాలు, పేరు రెండూ వస్తాయి. ఇక సక్రమంగా సాగుతున్న వ్యవహారాలను మీరు నూతన ప్రయోగాలు చేసి వీరందులో చక్కగా లాభాలను పొందే అవకాశాలు కూడా ఉంటాయి. అనేక రంగాలలో అనుభవాన్ని కూడా పొందుతారు. ఎదుటివారి మనస్తత్వాన్ని మీరు గ్రహించగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. కొంతమంది ఈ రాశి వ్యక్తులు ఈ రోజు కుటుంబ సభ్యులతో కానీ లేదా బంధువులతో లేదా మిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వారు సానుకూలమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి. కొన్నిసార్లు ఈ రాశివారి ప్రవర్తన ద్వారా శత్రువులు తయారవుతూ ఉంటారు. మిత్రులు కూడా శత్రువులుగా మారే ప్రమాదము ఉంది. అయినప్పటికీ తమ ఆలోచనలను మాత్రం మీరు ఎప్పటికీ మార్చుకోలేకపోతారు. ఇక ఈ రాశి వారికి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎన్నో అనుకూలమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఈ సమయంలో కొంచెం ప్రతికూలత అనేది ఎదుర్కోబోతున్నారు. అయితే ఈ రాశి వారిని ఒక స్త్రీ కష్టాల ఊబి నుండి బయటపడేస్తుంది. ఆ స్త్రీ యొక్క ఆశీర్వాదం మీరు తీసుకుంటే గనక మీకు ఉండేటటువంటి కష్టాల ఊబి నుండి బయటపడి మీ లైఫ్ ని ఆనందంగా గడపొచ్చు. ఇక ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే గనక ఆవిడ మీ తల్లిగారు కావచ్చు, మీ తల్లి సమానమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఆ స్త్రీ యొక్క ఆశీర్వాదాన్ని మీరు గనక పొందుకున్నారంటే మీ జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలే పొందుతారని చెప్పొచ్చు. ఇక కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, తల్లిదండ్రుల విషయంలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి పట్ల నెరవేర్చాల్సినటువంటి బాధ్యతలను అస్సలు నెరవేర్చరు. అలాగే వారి పట్ల నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే కొంతమంది వారి తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేసి లేకపోతే వారి పట్ల బాధ్యతలను నెరవేర్చకుండా ఉంటారు. వారికి సమయానికి ఆహారం పెట్టడానికి ఇష్టపడకపోవటం, వారి యొక్క కోరికలనేమీ తీర్చకపోవటం, ఇటువంటి పనులనైతే చేస్తూ ఉంటారు. ఈ పనులను చేయటం వల్ల ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాం, మేము మా కుటుంబం అంటే మా భార్య పిల్లలతో లేకపోతే మా భర్త పిల్లలతో మేము సంతోషంగా ఉంటున్నాం అని అనుకుంటూ ఉంటారు. కానీ దాని యొక్క పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. మీరు గనుక మీ యొక్క తల్లిదండ్రుల పట్ల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లయితే గనుక ఆ యొక్క ఫలితం అనేది ఈ జన్మలో ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఈ జన్మలో తప్పించుకున్నా గానీ వచ్చే జన్మలోనైనా సరే మీరు దాని యొక్క ఫలితాన్నైతే ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఈ జన్మలో మేము ఎలాంటి పాపకార్యాలు చేయలేదు, నిర్వర్తించవలసిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగానే నిర్వహిస్తున్నాం, అలాగే భగవంతుడి పట్ల కూడా భక్తిని కలిగి ఉన్నాం, మేము చేసే ప్రతి పనిలో కూడా న్యాయబద్ధంగా నడుచుకుంటూ ఉన్నాం, అయినా మాకు ఈ శ్రమలన్నీ ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటారు. దానికే కారణం ఈ జన్మలో వారు ఎంత పవిత్రంగా ఎంత సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నా కానీ
గత జన్మలో వారు చేసిన పాపకర్మ ఫలితమే అది. ఆ విధంగా గత జన్మలో వారు తప్పించుకున్న శిక్షను ఈ జన్మలో వారు అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారు మీ జీవితంలో గనక ఈ జన్మలో మీ యొక్క కర్మ ఫలితాల నుండి తప్పించుకున్నా వచ్చే జన్మలోనైనా సరే దాని యొక్క ఫలితాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం, అలాగే మీ తల్లిదండ్రుల సమానమైన వ్యక్తులను మీరు ఎవరి పట్లయితే బాధ్యతాయుతంగా ఉండాలో వారి పట్ల మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలను తప్పించుకుంటున్నారంటే దాని కర్మఫలం మీరు ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. వారి కన్నీటికి మీరు కారణం అవ్వకూడదు. మీరు న్యాయబద్ధంగా ఉండండి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం విషయానికి వస్తే ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుంచి బయటపడేస్తుంది. మీ లైఫ్ సెటిల్ అవుతుంది. ముఖ్యంగా ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ తల్లి సమానమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు. అంటే కొంతమందికి కన్న తల్లి లేకపోయినా పెంచిన తల్లి ఉంటుంది. పెద్దమ్మలు, చిన్నమ్మలు, మరికొంతమంది జీవితంలో వారి యొక్క నానమ్మలు కూడా కావచ్చు, వారి యొక్క అమ్మమ్మలు కూడా కావచ్చు. వారికి తల్లి సమానంగా ఉంటారు. వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతలన్నీ కూడా మీరు సక్రమంగా నిర్వర్తించాలి. ఏ బాధ్యతను కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం అయితే చేయొద్దు. ముఖ్యంగా వారితో మీరు బాధ్యతాయుతంగా ఉండి వారి యొక్క ఆశీర్వాదాన్ని మీరు తీసుకున్నారంటే మీ యొక్క సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు. మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, అలాగే కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాలలో మీకుండే సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే మీరు చేసిన పుణ్యాల ఫలితం మీకు ఖచ్చితంగా దక్కే తీరుతుంది. ఈ విధంగా ఈ రాశి వారికి మీ తల్లిగారి పట్ల లేదా మీ తల్లి సమానమైన వ్యక్తుల పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండాలి. వారి ఆరోగ్యం విషయంలో కావచ్చు, వారి ఆహారం విషయంలో కావచ్చు, వారికి వస్త్రాలను అందించే విషయంలో కావచ్చు, మీ బాధ్యతలన్నీ కూడా మీరు సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడే మీకు వారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. వారి యొక్క ఆశీర్వాదంతో మీరు చేపట్టే ప్రతి పనిని కూడా విజయవంతంగా సాధించుకుంటారు. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతిరోజు శనిదేవుణ్ణి పూజించినట్లయితే మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు. శనివారం ఈ రాశివారికి శుభప్రదమైనటువంటి రోజు. అలాగే గురువారం, శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటుంది. సూర్యభగవానునికి వీలైతే ప్రతిరోజు కానీ లేదా ప్రతి ఆదివారం, అలాగే ప్రతి సప్తమి రోజున కూడా తప్పకుండా ఆర్ఘ్యం సమర్పించండి. అడ్డంకులు తొలగిపోవటానికి మంగళవారం, బుధవారం మరియు శుక్రవారం గణపతి మంత్రాలు అలాగే స్తోత్రాలు పఠించండి. గణపతిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడే మీ ప్రతికూలతలన్నీ కూడా అనుకూలంగా మారతాయి. అలాగే పశువులకు, మూగజీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.